और मेरा पिता किसान है। నా తండ్రి వ్యవసాయకుడు. जो डाली मुझ में है और नहीं फलती उससे वो काट डालता है। నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. और जो फलती है वो उसे चाटता ताकि वो और फले। ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా. मेरे प्रियो, एक बहुत बड़ा बात इस दृष्टांत में छिपा हुआ है। గొప్ప మాట ఈ ఉపమానంలో దాగి ఉంది నా ప్రియమైన వారలారా. आप कलीसिया में है మీరు సంఘంలో ఉన్నారు, तो आप दाखलता में जुड़े हुए डालियां हो। మీరు ద్రాక్షవల్లిలో అంటుకొని ఉన్న తీగలై ఉన్నారు. इस बात पर गौर करें। ఈ మాటను ధ్యానించండి. आप दाखलता में डालियां हो। మీరు ద్రాక్షవల్లిలోని తీగలై ఉన్నారు. हालेलुया। హల్లెలూయా. तो यहाँ पर एक काम प्रभु यीशु मसीह ने बताया। ఇక్కడ ఒక పనిని ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు. क्या बताया? ఏం చెప్తున్నాడు ఆయన? उस पर ध्यान दे। దాన్ని ధ్యానించండి. ये डाली ఈ తీగ जो फलती नहीं ఫలించనిది ఉంది, ఫలించదు. उसको वो काट डालता है करके लिखा దాన్ని है। తీసి పారవేస్తాడు అనగా కత్తరిస్తాడు దాన్ని. हालेलुया। హల్లెలూయా. जो जो फलती नहीं ఫలించని తీగను उसको काटना पड़ता है। దాన్ని కత్తరించాలి. कभी आपने दाख की बारी में गए? ద్రాక్ష తోటలోనికి వెళ్ళారా మీరు ఎప్పుడైనా? उसका गुण है, దానికి ఒక గుణం ఉంది. अगर उसको फलाना है దాన్ని ఫలింప చేయాలంటే तो उसको वहीं से कट करना దాన్ని पड़ता है। అక్కడ నుండి కత్తరించాలి. तब वो नई डाली उसमें से निकलती అటు వెళ్ళి కొత్త తీగ అందులో నుండి వస్తుంది. और फिर उसमें फूल लगते, దానికి పువ్వు వస్తుంది. తర్వాత फिर उसमें फल लगते। అటు తర్వాత అది ఫలం ఇస్తుంది. ये दाखलता का गुण है। ఇది ద్రాక్షవల్లికి ఉన్న గుణము. अगर एक विश्वासी है, ఒక విశ్వాసి ఉన్నాడు, वो फल नहीं रहा, ఆయన ఫలిస్తలేడు, कलीसिया में उन्नति नहीं कर पा रहा, సంఘములో ఎదగడం లేదు, तो पास्टर उसके ऊपर में नजर रखता है। పాస్టర్ ఆయన మీద దృష్టి వేసి ఉంచుతాడు. तुम्हारी कहाँ पर प्रॉब्लम है, మీ సమస్య ఎక్కడ ఉంది? तो उसको देखकर उसके अंदर में जो बुरी बात है उसको वो काट कर फेंक देता है। వారిని చూసి వారిలో ఉన్నటువంటి యొక్క చెడు మాటలను కత్తరించి పారేస్తాడు. तब आपको थोड़ा बुरा जरूर लगता అప్పుడు है। కొంచెం చెడుగా అనిపిస్తుంది మీకు. देखो, बोले पास्टर ने हमारे साथ में ऐसा किया, ऐसा बोला, लेकिन हमारे अंदर से जो बुरी बात है वो निकाल कर फेंक दिया ना। కానీ అప్పుడు మీరు అనుకుంటారు, పాస్టర్ గారు చూడండి మమ్మల్ని ఇలా అన్నాడు, ఇలా చేశాడు. కానీ మీలో ఉన్నటువంటి చెడు విషయం ఏదైతే ఉందో దాన్ని తీసి పారేశాడు కదా. पर पास्टर को पता होता है कि आप में जो फलने ना देने के लिए आपको आतंक कर रही है उसको वही जानता है, वो माली है। माली को पता होता है कि क्या करने से आप फलेंगे। ఫలించనీయకుండా నీలో ఉన్న ఆటంకం ఏదో అది పాస్టర్ గారికి తెలుసు. ఎందుకనగా ఆయన తోట మాలి అయి ఉన్నాడు. మాలికి అది తెలిసి ఉంటుంది. माली को सब मालूम रहता है। మాలికి అన్ని తెలిసి ఉంటాయి. ये बगीचे का माली मैं हूं, ఈ తోటకు మాలిని నేను. मुझे पता है నాకు తెలుసు कौन सा विश्वासी उन्नति नहीं कर रहा है, आशीष नहीं पा रहा है, उसका वहीं का वहीं सब कुछ है। ఏ విశ్వాసి ఎదగడం లేదు, ఆశీర్వదించబడడం లేదు, అన్ని ఎక్కడికి అక్కడే ఉన్నవి. वो पास्टर को पता रहता है, అది పాస్టర్కి తెలిసి ఉంటది. वो नजर रखता है। ఆయన దృష్టి వేసి उसकी ఉంచుతాడు. नजर इतनी कमजोर नहीं है, ఇంత బలహీనమైన దృష్టి కాదైనది. वो हर एक पर नजर रखता ప్రతి है। ఒక్కరి మీద దృష్టి వేసి ఉంచుతాడు. पर टाइम देखकर సమయాన్ని చూసి उस बुरी बात को तुम्हारे अंदर से कटिंग करके फेंक ఆ देता है। చెడు మాటను మీలో నుండి కత్తరించి పారేస్తాడు. उसके बाद देखो అటు తర్వాత చూడండి, नई डाली उसमें से निकलती है। కొత్త తీగలు అందులో నుండి పుట్టుకొని వస్తాయి. और दाखलता की एक गुण है, మరి ద్రాక్షవల్లికి ఒక లక్షణం ఉంది. उसमें से जो नया डाली फूट कर निकलता है ना, అందులో నుండి కొత్త తీగ పుట్టుకొని వస్తుంది కదా, उसमें ही फूल निकलते। దానికే పూలు వస్తాయి. तो मेरे प्रियो, అయితే నా ప్రియమైన వాళ్ళారా, ये दृष्टांत कलीसिया के लिए है। ఈ ఉపమానం అనేది సంఘము కొరకై ఉంది. हालेलुया। హల్లెలూయా. ये दृष्टांत कलीसिया के लिए है, ఈ ఉపమానము సంఘము కొరకై ఉంది, विश्वासियों के लिए है। విశ్వాసుల కొరకై ఉంది. आज कलीसिया में विश्वासी क्यों नहीं फल रहा ఈ है? రోజు సంఘంలో ఉన్న విశ్వాసి ఎందుకు ఫలించడం లేదు? 30 साल से चर्च में आ रहा है, वो 30 సంవత్సరాలు చర్చికి ना వస్తున్నాడు. उसकी उन्नति घर में परिवार में है, ना धन संपत्ति में है, ना और आध्यात्मिक जीवन में। हर रास्ते को हम जब टटोल कर देखते हैं
तो वो किसी भी क्षेत्र में फल नहीं रहा। ఆయన ఎదుగుదల అనేది ఇంటి కుటుంబములోను ధన ఆస్తిలోను మరి ఆత్మీయంగా అన్ని విషయాలలో వెతికి చూస్తే ఎందులోనూ ఎదగడం లేదు. आप प्रभु की सेवकाई में अपना इन्वॉल्वमेंट देना है। నీవు ప్రభు పరిచర్యలో నీ పాలు ఉంచాలి. सुसमाचार पत्रियां बांटते जाओ, సువార్త పత్రికలను పంచండి, बाइबल बांटते जाओ, బైబిల్ని పంచండి, लोगों को अपनी गवाही बताकर आप सुसमाचार देते जाओ। ప్రజలకు మీ సాక్ష్యాన్ని చెప్పి ప్రజలకు సువార్తనివ్వండి. हाँ मेरे प्रियो, అవును నా ప్రియమైన వాళ్ళారా, जिससे దాని ద్వారా परमेश्वर आपको हर क्षेत्र में फलाएगा, దేవుడు ప్రతి వర్గంలో నిన్ను हर ఫలింపచేస్తాడు. क्षेत्र में फलाएगा, ప్రతి వర్గంలో पैसा ఫలింపజేస్తాడు. कौड़ी में फलाएगा ధనమాస్తిలోను और आपकी आत्मिक उन्नति भी होगी। ఆత్మీయ ఎదుగుదల అవుతుంది. నీకు आप शरीर से भी आरोग्यवान रहेंगे। శారీరకంగా ఆరోగ్యవంతంగా ఉంటావు. प्रभु की सेवा करने से हमारे शरीर में नई ताकत और नई ताजगी और नया आरोग्य मिलता है। ప్రభు పరిచర్య చేయడం ద్వారా మన శరీరంలో నూతన బలము, తెప్పరిల్లినతనము, తాజాతనం అనేది ఉంటుంది. ये सारी आशीषें इस डाली में से जुड़े हुए हैं। ఈ ఆశీర్వాదాలన్నీ ఈ తీగతో అంటుకొని ఉన్నవి. ये डाली है, ఇది తీగ. ये डाली और कोई नहीं है, ఈ తీగలు మరి ఎవరో वो కాదు, आप ही है। అరే మీరై ఉన్నారు. उत्पत्ति की किताब ఆది కాండము 49वां अध्याय 49వ అధ్యాయం और उसका 22 पद को देखो। దాని 22వ వాక్యాన్ని చూడండి. उसके पिता ने मरते मरते अपने बेटे को ये आशीष देकर गए। తన తండ్రి చనిపోతున్న సమయంలో కుమారుని ఈ విధంగా ఆశీర్వదించాడు. यूसुफ, యోసేపు तू बलवंत लता की एक शाखा है। ఫలించేడి కొమ్మ. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. देख रहे हैं आप अपने बाइबल में మీ బైబిల్లో చూస్తున్నారా क्या लिखा है? ఏం రాస్తుంది? यूसुफ యోసేపు याकूब का छोटा बेटा। యాకోబు చిన్న కొడుకు. याकूब मरने पर है, యాకోబు చనిపోతున్నాడు. आखिरी क्षणों में చివరి క్షణంలో ఉన్నాడు. परमेश्वर ने उसको बताया, దేవుడు ఆయన చెప్పాడు, मैं तुझे लेने वाला हूँ, నేను నిన్ను तेरे తీసుకుపోతున్నా. 12 पुत्रों को बुला నీ 12 మంది కొడుకులను పిలుచుకో. और 12 लोगों के लिए 12 आशीषें प्रकट कर। మరి 12 గురికి 12 రకాలుగా వారిని దీవించు. सबके लिए अलग अलग बोला, అందరికి వేరువేరుగా అన్నాడు. लेकिन जो आशीष यूसुफ के लिए उसने प्रकट किया वो अद्भुत है। యోసేపు కొరకై పలికిన ఆశీర్వాదము అద్భుతమైనది. अद्भुत। అద్భుతము. यहूदा के लिए भी नहीं बोला ये, యూదా కొరకు అనలేదు. जिस गोत्र में से यीशु मसीह आने वाला ఏ है గోత్రం నుండి అయితే యేసుక్రీస్తు రాబోతున్నాడో वो उसके लिए भी नहीं बोला, ఆ గోత్రానికి అనలే. लेकिन स्पेशल बाय यूसुफ। కానీ ప్రత్యేకముగా యోసేపు కొరకై क्या है? ఏంటి? तू बलवंत लता है। నీవు ఫలించడి కొమ్మ. तेलुगु में कैसा है? యోసేపు ఫలించడి కొమ్మ. फलिंचड़ कोम्मा। आमेन, ఆమేన్, हालेलुया। హల్లెలూయా. हिंदी में హిందీలో तू बलवान शाखा है। నువ్వు బలమైన కొమ్మ. क्यों ऐसी आशीष उसके पिता ने उसको दिया? ఎందుకు ఈ విధమైన ఆశీర్వాదాన్ని తన తండ్రి తనకి ఇచ్చాడు? ये बहुत बड़ी बात है। చాలా గొప్ప మాట ఇది. और यूसुफ वैसा ही बना उसके మరి जीवन में, యోసేపు తన జీవితంలో అలాగే అయ్యాడు, वैसे ही आशीष पाया वो। అలాగనే దీవించబడ్డాడు. उसके पिता ने जो जो आशीषें उसके विषय में प्रकट किया वो सारी आशीषें यूसुफ के जीवन में आप देख सकते हैं। యోసేపు కొరకే తన తండ్రి తన జీవితంలో ఏ విధంగానైతే పలికాడో ఆ ఆశీర్వాదాలని యోసేపు జీవితంలో మనం చూడొచ్చు. यस, అవును, वो एक बलवंत शाखा बन गया। ఆయన బలమైన తీగ అయ్యాడు. पूरे 7 साल के अकाल में 7 సంవత్సరాల కరువు కాలంలో उसने पूरे लोगों को उसने बचाने का काम किया। इतना धान्य जमा कर दिया कि किसी को भूखा नहीं रखा। ఇంత ధాన్యాన్ని సమకూర్చాడు. 7 సంవత్సరాలు వారందరినీ బ్రతికింపజేశాడు. कितनी समृद्धि थी उसके ఎంత पास। సమృద్ధి ఆయన దగ్గర ఉంది. 7 साल के अकाल में ना तो इजरायली वंश ना मिस्र की वंश, कोई भी पृथ्वी पर का मानव को उसने भूखा नहीं छोड़ा। 7 సంవత్సరాల కరువు కాలం అంతటిలో ఆయన ఇజ్రాయెల్ వంశాలైనను మరి ఐగుప్తుల వంశాలైనను ఎవరినైనా ఆకలితో ఉండనివ్వలేదు. तब इजराइल का वंश सिर्फ 70 लोगों का అప్పుడు था। ఇజ్రాయెల్ వంశస్థులు కేవలం 70 మందే. 70 लोग थे 70 మందే वो टाइम में। ఆ సమయంలో. उस समय ఆ సమయంలోను अपने घात करने वाले भाइयों को भी पाला उसने। తను హత్య చేసినటువంటి హత్య చేయడానికి ప్రయత్నించిన అన్నలను అన్నలను ఆయన బ్రతికించాడు. వారిని పోషించాడు. పోషించాడు కరువు కాలంలో। इसका तात्पर्य बहुत बड़ा है मेरे प्रियो। దానికి తాత్పర్యం చాలా పెద్దది. आप एक एक यूसुफ है।
మీలోండి ఒక్కొక్కరు యోసేపు అయి ఉన్నారు. और आप बलवंत लता है. మీరు బలమైన శాఖ అయి ఉన్నారు. आप कितने लोगों को दरिद्रता में आप पाल सकते हैं. మీరు ఎంతో మందిని దరిద్రతలో ఉన్న వారిని పోషించొచ్చు. ये बलवंत लखा ఇది एक शाखा है. ఫలించేడి కొమ్మ. आमेन. ఆమేన్. हालेलुया. హల్లెలూయా. परमेश्वर पिता का धन्यवाद हो. తండ్రి అయిన దేవుని వందనాలు. एक आध्यात्मिक ऐसा शाखा, एक ऐसी बलवंत लता प्रभु आपको बनाकर रखना चाहता है. ఆధ్యాత్మికమైనటువంటి బలమైన కొమ్మగా దేవుడు నిన్ను చేయాలనుకుంటున్నాడు. शाखा కొమ్మ. उसका फुटनोट देखिए. దాని ఫుట్ నోట్ లో చూడండి. पुत्र, కుమారుడు. अब आपको लग रहा है कि वो डाली समझ रहे, डाली नहीं है, पुत्र है. మీరు అనుకుంటున్నారా కొమ్మ అనుకుంటున్నారేమో, కానీ అది కొమ్మ కాదు, అది కుమారుడు అయి ఉన్నాడు. कुमारुडू. अब फुटनोट देखो. హిందీలో ఫుట్ నోట్ లో बाइबिल ऐसे ही समझ में नहीं आती. బైబిల్ ఇలా అర్థం కాదు. बाइबिल दृष्टांतों का एक बड़ा किताब है, गढ़ है वो. బైబిల్ సాదృశ్యాలతో నిండి ఉన్నటువంటి అది కోట, దుర్గమై ఉంది అది. वहां लिखा है शाखा. అక్కడ రాసింది फुटनोट में देखेंगे ఫుట్ నోట్ లో చూస్తే तो पुत्र के लिए कहा गया ये बात. కుమారుని కొరకు చెప్పబడ్డది ఈ మాట. आमेन. ఆమేన్. हालेलुया. హల్లెలూయా. तू बलवंत लता की एक शाखा है पुत्र. నీవు ఫలించేడి కుమారుడా, ఫలించేడి కొమ్మవై ఉన్నావు కుమారుడా. హల్లెలూయా. హల్లెలూయా. నీవు ఫలించే కొమ్మగా ఉన్నావు. యోసేపు అని తండ్రి తనను ఈ ఆశీర్వాదముతో ప్రకటిస్తున్నాడు. ఆమేన్. ఆమేన్. हालेलुया. హల్లెలూయా. उसके बाद దాని తర్వాత वो सोते के पास लगी हुई फलवंत लता की एक शाखा है. ఊట యొద్ద ఫలించేడి కొమ్మ. यस, ఊట యొద్ద ఫలించడి కొమ్మ. కొమ్మ. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ఊట ఎవరో కాదు, మన ప్రభువైన మన ప్రియ రక్షకుడైన యేసే ఆ యొక్క ప్రవహించేటువంటి ఊట. యోసేపు ఎవరి దగ్గర ఉన్నాడట? ఆ ఊట దగ్గర ఉన్నాడు. ఇక ఊట దగ్గర ఉన్నాడు, నీకేం తక్కువ నాయన? నువ్వు ఆశీర్వాదాలకు మూలమైనటువంటి ఆ నీళ్ళ యొద్దనే ఉన్నావు. హల్లెలూయా. హల్లెలూయా. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళరా, सोता हमारा सोता प्रभु यीशु मसीह हमारा उद्धार करता है. मेरे प्रियो, మన ఊట ఎవరైతే ఉన్నారో ఆయన ప్రభువైన యేసుక్రీస్తు మన రక్షకుడై ఉన్నాడు. उसके किनारे में हम लगे हुए हैं. ఆయన యొద్ద మనం నాటబడి ఉన్నాం. तो हम कभी सूख सकते हैं? మనం ఎప్పుడైనా ఎండిపోతామా? वो आते ही रहता हमारे अंदर में, वो जीवन का सोता. ఆ జీవపూట మనలోనికి వస్తూనే ఉంటుంది. हालेलुया. హల్లెలూయా. ये ऐसा फल है, ఇది ఎలాంటి ఫలం అంటే 12 महीने फलता है. 12 నెలలు ఫలిస్తూనే ఉంటుంది. आपके पास में कभी घटी का कोई समय नहीं है. కొదువ అనే దానికి సమయమే లేదుగా. आप 12 महीने फलवंत रहे. 12 నెలలు ఫలిస్తూనే ఉంటావు. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళరా, बहुत से लोग చాలా మంది इस सोते से अपना नाता तोड़ लेते हैं. ఈ ఊట నుండి తన సంబంధాన్ని తెంపుకుంటారు. वे लोग सूख जाएंगे. వాళ్ళు ఎండిపోతారు. आप बहते नाली के किनारे में लगाए हुए पेड़ है. మీరు నీటి కాలువల యోర నాటబడిన చెట్టు అయి ఉన్నారు. आमेन. ఆమేన్. हालेलुया. హల్లెలూయా. अब उतना ही नहीं, అంతేకాదు, जो मैं आज बता रहा हूँ, ఈ రోజు మీకు చెప్పబోతున్నది, आपको वहीं पर ठहरे नहीं रहना है. మీరు అక్కడికే నిలిచి ఉండకూడదు. आपको और एक सीढ़ी ऊपर चढ़ना है. ఇంకొక మెట్టు పైకెక్కాలి మీరు. वही बात मैं आज बता रहा हूँ. ఆ మాటని మీకు చెప్తున్నాను. हालेलुया. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. अब और एक आशीष यहाँ पर दिखता है. ఇంకొక ఆశీర్వాదం ఇక్కడ కనిపిస్తుంది. उसकी डालियां बीत पर से चढ़कर फैल जाती है. దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. हालेलुया. హల్లెలూయా. अब मुझे आज आपको ये बताना है. ఈ రోజు నేను మీకు ఇది చెప్పాలి. क्या है दाखलता, क्या कर रही है? वो ఆ ద్రాక్ష వల్లి ఏం చేస్తుంది? बीत पर चढ़ रही है. గోడ మీదకి ఎక్కుతుంది. वही रहना चाहते आप नीचे? మీరు అక్కడే కిందనే ఉండాలనుకుంటున్నారా? फिर आप क्या करना चाहते हैं? మరి మీరు ఏం చేయాలి? आशीषें और उन्नति और बढ़ती जो है वो इस प्रकार से दिखाई देना चाहिए. ఆశీర్వాదాలు ఎదుగుదల అనేది ఈ విధంగా కనిపించాలి నా ప్రియమైన వాళ్ళారా. यहाँ लिखा है, ఇక్కడ రాస్తుంది, उसकी डालियां దాని రెమ్మలు बीत पर से चढ़कर గోడ మీదకి ఎక్కి फैल जाती है. వ్యాపించును. आमेन. ఆమేన్.
फैलना बहुत जरूरी है। వ్యాపించడం చాలా అవసరము. आप सोच रहे हैं बस यहीं पे रहूं, परमेश्वर ने लगाया आपको, దేవుడు మిమ్మల్ని నాటాడు. पर आप सोच रहे हैं मैं इधर ही रहता। మీరు అనుకుంటున్నా నేను ఇక్కడే ఉంటాను. आप इधर ही रहेंगे तो यहीं सड़कें खत्म हो నువ్వు जाएंगी। ఇక్కడే ఉంటే ఇక్కడే మురిగి అయిపోతావు ఇక్కడికే. नहीं, కాదు, परमेश्वर चाहता है దేవుడు కోరుతున్నాడు कि आप दीवार का सहारा ले लो, నువ్వు కూడా సాయం తీసుకోవాలి. उसके साथ साथ चढ़ దాంతో సహా ఎక్కువ चढ़ ఎక్కువ चढ़। ఎక్కువ. यहाँ वही लिखा है, ఇక్కడ అదే రాస్తుంది. वो बीत पर से चढ़कर అది గోడ మీదకి ఎక్కి फिर क्या करता है, वो మళ్ళీ ఏం చేస్తుంది? అది फैलता है। అది వ్యాపిస్తుంది. हालेलुया, హల్లెలూయా. ताली बजाकर परमेश्वर को धन्यवाद दे। చప్పట్లు కొట్టి దేవుని వందనాలు చెల్లించండి. हमारी बढ़ती ऐसा होना चाहिए, మనం ఈ విధంగా ఎదగాలి, हम ऐसे फलते जाए, ఈ విధంగా ఫలిస్తుండాలి, हम ऐसे बढ़ते ఈ जाए। విధంగా ఎదుగుతూ ఉండాలి. ये మనం परमेश्वर की इच्छा है। ఇది దేవుని చిత్తము. पवित्र आत्मा ने यहाँ एक ऐसा संदर्भ बताया कि तू बींत पर चढ़कर फैलना है। పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఒక సందర్భాన్ని చెప్తున్నాడు, నీవు గోడ మీదకి ఎక్కి వ్యాపించాలి. यस, व्यापिंचाली फैलना है तुझे। వ్యాపించాలి. నీవు जब तू फैलेगा నీవు వ్యాపించినప్పుడే तो बहुत सारे फल लाएगा। అనేక ఫలాలు తీసుకొస్తావు. फैलने से फल मिलते हैं, వ్యాపించడం ద్వారా ఫలాలు वहीं వస్తాయి. रहेंगे तो ऐसे ही रहेंगे। అక్కడికి ఉంటే అక్కడే ఉంటావు. एक बहुत बड़ा आशीष उसके पिता ने उसके बेटे को दिया। గొప్ప ఆశీర్వాదాన్ని తన తండ్రి తన కుమారునికి ఇచ్చాడు. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళరా, मरते समय చనిపోయే సమయంలో हम अपने माता पिता के आशीष लेना। మన తల్లిదండ్రుల దీవెన ఆశీర్వాదాన్ని తీసుకోవాలి. మనము जब वो लोग जो बोलते हैं हमारे जीवन के लिए वो सचमुच ही हो जाता है। వారు మన జీవితం కొరకు ఏమైతే అంటారో అవి నిజంగా నెరవేరుతవి. यहाँ पर याकूब ने ఇక్కడ యాకోబు अपना 12 बच्चों को 12 प्रकार की आशीषें दी है, 12 మంది కుమారులను 12 రకాలుగా దీవించాడు. पर एक आशीष उसमें ऐसा है वो फलने का और फैलने का और अभिवृद्धि का जो यूसुफ को दिया गया। ఒక ఆశీర్వాదం ఎలా ఉందంటే అది వ్యాపించి అభివృద్ధి చెందే ఆశీర్వాదం యోసేపునికి ఇచ్చాడు ఆయన. आमेन, ఆమేన్, हालेलुया। హల్లెలూయా. मेरे प्रियो, ये बहुत बड़ा उदाहरण पवित्र आत्मा ने आपके और मेरे लिए दिया है। గొప్ప ఉదాహరణను పరిశుద్ధాత్ముడు నీ కొరకు నా కొరకు ఇచ్చాడు. ఈ రోజు नहीं चलेगा, నడవదు, हम वही रहने वालों में से नहीं है। అక్కడే ఉండేవారము కాము మనం. हम जब तक जीते रहेंगे प्रभु के लिए और काम करते रहेंगे और भी फलते रहेंगे और भी फैलते रहेंगे। ఎంత మట్టు వరకైతే మనం బ్రతికున్నామో దేవుని కొరకు ఇంకా పని చేస్తూ వ్యాపిస్తూ ఫలిస్తూనే ఉంటాం. आज आपने क्या नई बात सीखी और आपसे परमेश्वर ने कैसे वचन के द्वारा बातचीत की? हमें आप कमेंट्स द्वारा हमें बता सकते हैं। हमारे नए वीडियोस को देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। प्रार्थना, विनती और अन्य जानकारी के लिए दिए गए नंबरों पर संपर्क करें। धन्यवाद। प्रभु आपको आशीष दे।